దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఈ దినాన్ని ప్రారంభించారు కదా. ఆ విధంగా ప్రతిరోజు ప్రభు సన్నిధిలో మన దినాన్ని ప్రారంభించటం మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దీవెనకరమని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. క్షేమకాలమున మరణము నుండి యుద్ధమునకున్న ఖడ్గం బలము నుండి ఆయన నిన్ను తప్పించును. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమకాలము మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును అని యోబు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడంటే ఖడ్గబలము నుండి తప్పించేవాడు. క్షేమకాలము అంటే క్షేమము అంటే ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమీ లేకపోవడం, కుటుంబంలో అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి దినాలు అని పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తుంది. క్షేమకాలమున మరణము నుండి అంటున్నాడు. నిజమే, క్షేమాన్ని బట్టి ఒకవేళ మరణము ఏలుతూ ఉన్నట్లయితే అటువంటి పరిస్థితుల నుంచి కూడా మనలను తప్పించేవాడు అని గ్రంథకర్త ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మన దేవుడు మరణముల నుండి తప్పించేవాడు. మరణపు అంచులోనికి వెళ్ళిన వారిని కూడా లేవనెత్తి తన మహిమార్థముగా వాడుకొని వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించిన దేవుడు కనుక భయపడవద్దు. ధైర్యం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి సమస్యలతో మనము బాధపడుతున్నామో, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు బట్టి కృంగిపోతున్నామో వాటన్నిటిలోంచి ఆయన లేవనెత్తుతాడు. అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాలని దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అనుగ్రహించేవాడు. కనుక విశ్వాసంలో అడుగులో ప్రభు సందులో అడుగులు వేస్తూ ప్రభువులో సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని రాష్ట్ర పిల్లలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను కూడా దీవించండి. ఎవరే సమస్యలతో బాధపడుతున్నారో సమస్యల నుండి వారిని విడిపించండి. ఈ దినాన్ని ప్రభు చక్కటి పుట్టినరోజు వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకొని నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. నెమ్మది, క్షేమమును, ఆరోగ్యమును దయచేయండి. ఇంకా అనేకమైన ఆనంద దినాలు వారి జీవితాల్లో చూడడానికి సహాయం చేయండి. అయ్యా, బలహీనలుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలము కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి తండ్రి. ఆనందముతో వారి హృదయాలు నింపండి ప్రభువా, నీకు వందనాలు. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాల ఏ దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం ప్రభువా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి ప్రభువా. ఈ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న సత్కారములన్నింటినీ మర్చిపోకుండా రావాల్సిన నిరంతర ఆశీర్వాదాలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.